ఆటో డ్రైవర్ల నిరసనకు సంఘీభావంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కుటుంబ సమేతంగా ఆటోలో ప్రయాణించారు. ఆటో డ్రైవర్లకు ఇస్తానన్న 12,000 రూపాయలు తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో భారీ ఆటో ర్యాలీ నిర్వహిస్తామని, ఆటో డ్రైవర్లతో కలిసి అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆటో డ్రైవర్లకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే కాలేరు హామీ ఇచ్చారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫ్రీ మహిళా ఉచిత బస్సు పెట్టి అటు మహిళలు బస్సు ఎక్కి తిట్టుకుంటున్నారు, ఇటు ఆటో డ్రైవర్లు వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ను తిడతా ఉన్నారు. ఈ 2 సంవత్సరాల లోపల 160 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళ ఇల్లు గడవలేక, పిల్లల ఫీజులు కట్టలేక ఎంతో దీన స్థితిలో ఉండడం జరుగుతుంది. ఈరోజు ఆటో డ్రైవర్ల అంబర్పేటలో ఉండే ఆటో డ్రైవర్ల వాళ్ళ కుటుంబాల సంఘీభావం కోసము మా పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు మేమందరము మా ఫ్యామిలీస్ తోటి ఆటోలో తిరిగి వాళ్ళకి సంఘీభావం ఏర్పరుస్తాం. ఈరోజు గవర్నమెంట్ను మేము డిమాండ్ చేసేది ఏంటంటే, పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కొక్క ఆటో డ్రైవర్కు 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మీరు గవర్నమెంట్ రాకముందుకు 12,000 రూపాయలు ప్రతి ఆటో డ్రైవర్కు సంవత్సరానికి పెన్షన్ ఇస్తామని చెప్పిండ్రు. ఇప్పటి వరకు ఏకానా కూడా ఇవ్వాలి.